భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిల్డ్రన్ పార్క్ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 1937 భోజరాజ్, డాక్టర్ లిటిల్, డాక్టర్ కేశవరావు, సుంకర శేషగిరిరావు స్థాపించినారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగస్తులు సీనియర్ స్కౌట్ అండ్ గైడ్స్ కమిషనర్ పి. రామకృష్ణరావు ఆధ్వర్యంలో సీనియర్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ అలై బలై కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప. జివి.రెడ్డి హాజరై అలై బలై కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేషాజీవితంలో ఖాళీగా ఉండకుండా గతంలో చేసిన సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. అతిథులుగా జెవి. దత్తాత్రేయులు, రిటైర్డ్ జిఎం పురుషోత్తం, కె. చంద్రమౌళి, అందే ఆనందరావు, బసవయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ లీడర్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితరులు పాల్గొన్నారు. సూచనగా నేను ఇవన్నీ కూడా పిల్లలకి అర్థం కావడం కోసం మనం ఒక మోడల్ తయారు చేశాను. ఈ మోడల్లో మన ఈ క్యాంప్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, జనరల్గా క్యాంపులు అన్నీ పెడతా ఉంటారు. క్యాంపులో టెంట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇది హార్షూ ఫార్మేషన్, దీన్ని హార్షూ ఫార్మేషన్ అంటారు. ఒక ఫ్లాగ్ దగ్గర హార్షూ ఫార్మేషన్గా నిలబడి ఎలా చేయాలనేది చూపించే విధానం ఇది. ఇక్కడ ఈ పక్కన అధికారులందరూ ఈ పక్కన ఉంటారు, స్కౌట్ మాస్టర్ ఇక్కడ ఉంటాడు, తర్వాత ఇది బ్యాండ్ పార్టీ మెంబర్స్, తర్వాత వీళ్ళు కలర్ పార్టీ మెంబర్స్. వీళ్ళు కలర్ పార్టీలో రైట్ సైడ్కి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి స్కౌట్ ఫ్లాగ్ ఉంటుంది. వీళ్ళు ఎవరైనా ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇన్వైట్ చేయడానికి ఈ కలర్ పార్టీని వాడతారు, బ్యాండ్ పార్టీ, కలర్ పార్టీని. అలా ఈ క్యాంపులో ఉన్నటువంటి ఏదైనా పిల్లలకి ఏదైనా అటు ఇటు జలుబు చేసినా, ఇంకేదైనా జబ్బులు చేసినా, ఏదైనా కింద పడ్డా, తల తిరిగిన అటు ఇటు అయినా అంబులెన్స్ రెడీ సర్వీస్లో ఉంటుంది. తర్వాత ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ కూడా ఏదో క్యాంపులలో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ పిల్లల సేవా విభాగాన్ని తర్వాత ఈ క్యాంపులో ఒక దగ్గర క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఈ టెంట్ చుట్టూ కూడా ఇంకా అన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇవన్నీ గ్యాడ్జెట్స్ కూడా రెడీ చేసుకుంటారు వాళ్ళ పిల్లలు, వాళ్ళే తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకా వాళ్ళు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి యూనిఫామ్లో డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మనం ఫ్లాగ్ దగ్గర ఎలా ఉండాలి అనేది అన్ని నేర్చుకోవడం కోసమని ఈ ప్లాన్ రెడీ చేయడం జరిగింది పిల్లల కోసం. ఇవాళ స్కౌట్స్ అండ్ గైడ్స్ చక్కగా నడుస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే స్ఫూర్తితో ఇంకా ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్న రిటైర్డ్ అయ్యి 10 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మేడం వాళ్ళు ఒక మేడంకు 8 years అనేమో నాకు నిన్న మొన్న ఎవరు చెప్పారు. మరి ఆ తల్లి అమ్మ 70 అయినా కూడా 76, మరి 76 years అయినా కూడా మరి ముందుకు వచ్చి, ఎందుకంటే ఇవాళ ఎట్టున్నదంటే సెల్లుకు అంకితం అయిపోయి, పేపర్కి అంకితం అయిపోయి, టీవీకి అంకితం అయిపోయి ఉన్న జనాలు వాళ్ళందరినీ వదిలి కూడా అంకిత భావంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ 1967 or 65 ఆ రోజుల్లో 8 incline, 9 incline, 10 incline గ్రూప్ ఆఫ్ మైన్స్ ఉండే. ఇక్కడ మన స్టేడియంలో మాయాబజార్ జరుగుతుంటే అక్కడ మాత్రం మైన్స్ మీద అక్కడ ఒక మాయాబజార్ జరిగేది. నాకు బాగా గుర్తు, మా ఇంటికి దగ్గర ఒక 1 furlong దూరమే డిఎల్ఆర్కే ప్రసాద్, నేను, చంద్రు, భిక్షపతి, వెంకటేశ్వరరావు, బేతాల స్వామి, సిరంగి మోహన్ రావు, మా అంతా ఒక బ్యాచ్. 5:30 అయిందంటే ఆ మైండ్స్లో ఆ స్టేజ్ దగ్గర ఫస్ట్ సీట్లో కూర్చునే వాళ్ళం. పొందుతున్నాను. అలాగే తానా మహాసభలకు ఒక జడ్జిగా వెళ్తూ ఉన్నాను. ప్రపంచంలో నాకుంటే ఒక స్థానం సంపాదించాలంటే దానికి కారణం ముఖ్యంగా ఓన్లీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. అంటే దీంట్లో నాకు వెనకాల ఉండి ప్రోత్సాహ బలం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సీనియర్ ఆఫీసర్స్, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరూ సీనియర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, నేను 1988లో సింగరేణిలో వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనింగ్ అపాయింట్ అయ్యాను. తర్వాత 2024లో రిటైర్ అయ్యాను. నేను జిఎం పర్సన్గా 10 years చేశాను. 2014లో జిఎం పర్సన్ అయ్యాను, అంటే ఈసెల్లో. అదే తర్వాత 2018లో వెల్ఫేర్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ ఈసెల్తో పాటు వెల్ఫేర్ వింగ్ వచ్చిన తర్వాత నాకు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్ అలవాటు అయింది. అంటే అక్కడ డీజే పర్సన్గా మా సాల్మర్ రాజు ఉండేవాడు. ఆ సాల్మర్ రాజు బాగా సార్ నా ప్రోగ్రామ్ వెళ్తాను రకరకాల తీసుకెళ్ళేవాడు రకరకాల క్యాంపులకి.
అలాగే మనకి ఈ స్కూల్స్ కూడా మా డ్రెస్సులు లేవంటే చాలామంది పిల్లలకి మా స్కౌట్ డ్రెస్ అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ రోజున మన సింగరేణిలో స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేసిన అందరము ఒక సీనియర్స్ అందరం కలిసి ఈ రోజున అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డెన్ కొత్తగూడెంలో. ఈ కార్యక్రమానికి మన మిత్రులు గోదావరి ఖని రామకృష్ణపూర్ బెల్లంపల్లి నుంచి దూరాభారం నుంచి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన జీవి రెడ్డి గారు డైరెక్టర్ వచ్చారు. అలాగే మన ఎక్స్ డైరెక్టర్ దత్తాత్రేయులు గారు, ఎక్స్ జిఎం పర్సన్స్ అందరూ వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనడం వల్ల ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. వరలక్ష్మి ఇక్కడ అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని మన రామకృష్ణ గారు ప్రారంభించారు మొదటిగా. దీనిని చాలా జయప్రదంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎన్నో జ్ఞాపకాలని, ఎన్నో సేవల్ని ఈరోజు స్మరించుకుంటూ ఇంకా 70-75 ఇయర్స్ వచ్చినా రీచ్ అయినా కూడా ఇంకా సేవలు చేస్తాము, ఇంకా అందిస్తాము, మల్టీగా చాలా కార్యక్రమాల్లో ముందుందామని అందరూ ఆనందదాయకంగా ఈరోజు అలాయ్ బాలాయ్ కార్యక్రమం జరుపుకుంటున్నాము.